దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందా? పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? బాగా రాస్తున్నారు కదూ. దేవుడు తన మహాకృపను బట్టి మంచి రిజల్ట్ ఇస్తారని నేనైతే నమ్ముతూ ఉన్నాను. తప్పక మీరు కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు కదా. మరి ఈరోజు ఉదయం కొద్దిసేపు దేవుడితో గడిపావా? కొద్ది నిమిషాలైనా వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని అప్పుడు మీ దినచర్యలో మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు యొక్క జీవన తొలి సంధ్య అను ఈ ఉదయకాలపు వర్తమానాలు మీకు ఆశ్వాదకరంగా ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మీకు మేలుకరంగా ఉంటున్నాయి అంటే, ఆశ్వాదకరంగా ఉంటున్నాయి అని అంటుంటే తప్పకుండా వింటున్నప్పుడు మీ యొక్క స్పందనను తెలియపరచండి. అనేక మందికి తప్పకుండా షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఇది యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటుందనే సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. తెలియపరచండి అనేక మందికి. ఈ వాక్యం అనేక మంది వినడం అవసరం. వినడం ద్వారా వాళ్ళ విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా జయించుతాం. కాబట్టి తప్పకుండా అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయడమే కాదు, ఈ యొక్క లింక్ను షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము నుండి 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. నీ కన్నులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానయ్యకము. విన్నారా? నీ కన్నులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానయ్యకము. నిద్రపోవద్దు అని సహజంగా ఎప్పుడు ఒక వ్యక్తికి చెప్తామంటే, ఏదైనా విలువైనవి అతని చేతిలో ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా విలువైన దాని మీద దాన్ని కాపాడే ఒకవేళ ఉద్యోగంలో అతను ఉన్నప్పుడు, అలాగే డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలలో ఒక వ్యక్తిని నిద్రపోవద్దు అంటాం. నైట్ టైము సెక్యూరిటీ గార్డులు ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారండి? నైటు పడుకోకుండా నైట్ వారు ఉద్యోగంలో ఎవరు వస్తున్నారు ఏంటి అని బహు జాగ్రత్తగా వారు ఉద్యోగంలో ఉంటారు కదా. అంటే వారి ఉద్యోగమే అది. విలువైన ఉద్యోగము, విలువైన సమయంలో చాలా విలువగా గ్రహించారు. కాబట్టి దేవుని సన్నిధిలో నిద్రపోవద్దు అంటే ఇంకొకటి ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు కూడా, ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు కూడా నిద్రపోవద్దు. డ్రైవరు ఒక్క కనురెప్ప అలా కునికేసాడు అనుకోండి, ఆ కనురెప్ప పట్ల ఎంత ప్రమాదం, ఎంత నష్టం జరుగుతుందో తెలుసు కదా. వెనకాతలు కూర్చున్న వారందరి ప్రాణాలు ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవర్ మీద ఆధారపడి ఉంటాయి కదా. ఆ డ్రైవరు ఒకవేళ అనాలోచనగా నడిపిన, కనురెప్ప వేసిన ఎంత ప్రమాదం. అంటే విలువైనవి వెనకాతలు ఉన్నప్పుడు, విలువైనవి మన మీద ఆధారపడినప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం అంతకంటే విలువైనది కదా. ప్రార్థన జీవితం అంతకంటే విలువైనది కదా. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత, నీకు ఇచ్చిన కృపావరములు విలువైనవి కాదంటారా? దేవుడు నీకు ఇచ్చిన గ్రహింపు విలువైనది కాదంటారా? అవును ప్రియమిట్లారా, దేవుడిని ఆత్మీయ జీవితాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని విలువైనదిగా ఎంచాలి. ఎందుకు అంటే కింద మాట కనబడుతుంది, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునము. అవును ప్రియమిట్లారా, వేటగాడు ఒకడు ఉన్నాడు, నిద్రపోవద్దు. ఎవని మృంగుదినాన్ని గర్జింసింహంలో తిరుగులాడున్నాడు ఒకడు ఉన్నాడు. చూసారా? వేటగాడు ఊరి నుండి తప్పించుకోవాలి. మెలకుగా ఉంటే తప్పించుకోగలం. మెలకుగా ఉంటే శోధన తప్పించుకోగలం. మెలకుగా ఉంటే అపవాదును తప్పించుకోగలం. మెలకుగా ఉంటే కీడుని తప్పించుకోగలం. ఆత్మీయ జీవితంలో నీ మెలుక, నీ మెలకువ కీడులో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా
కృప చూపుతుంది. అందుకే మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయమని యేసుప్రభువు వారు చెప్పారు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో మెలకువ అనేది చాలా అవసరం. కునుకుపాటు రానివ్వద్దు. ఆత్మీయ జీవితంలో కునుకుతున్నావేమో, ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే ఒకవేళ నిద్ర వస్తుందేమో, నిద్రపోయే స్థితిలోకి వచ్చేసేవేమో, కునుకుతుందేమో నీ ఆత్మీయ దీపం. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, భక్తి బాగా చేసేవాడు కదా, ప్రార్థన బాగా చేసేదానివి కదా, ఈ మధ్యకాలంలో ఏమైనా కునుకుపాటు వచ్చిందా? నిద్రపోయిస్తున్నావా? ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే తప్పకుండా మెలుకు తెచ్చుకో. వేటగాడు ఒకడున్నాడు జ్ఞాపకం చేసుకో, దుష్టుడు ఒకడు తిరుగుతున్నాడు జ్ఞాపకం చేసుకో. అలా నువ్వు మెలుకు తెచ్చుకుని వాడి చేతుల నుంచి పడిపోకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రార్థన, అభిషేకము, దేవుడు వాక్యాన్ని చదవడం, ఆయనతో గడపడం, ఈ మెలకువ నీలో ఉంది అంటే తప్పించబడతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రేమించి మరో దినమిచ్చావు. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను మనసు అరస్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలన్నింటి అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా, నిద్ర రానివద్దు అంటున్నావు, కునుకుపాటు రానివద్దు అంటున్నావు. ఎందుకంటే వేటగాడు ఉన్నాడు ప్రభు. అవును ప్రభు, గర్జింసింహం వల్ల ఒకడు తిరుగులాడుతున్నాడే, దుష్టుడు కనిపెడుతున్నాడే. వాడి చేతిలో పడకుండా ఉండాలంటే నేను మేము తప్పించబడాలంటే, శోధనలో పడకుండా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాం. ఆ మెలకు ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని కలిగిచ్చేయండి నాయన. బలహీనను బలపరచండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. గర్భఫలంతో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. జైలు ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు దినచర్య అంతటినీ ఆశీర్వదకరంగా మేలుకరంగా మార్చమని, బలపరచమని. ఎవరైతే కన్నీరుతో ఒకవేళ ఈ వర్తమానం వింటుంటే వారిని బలపరచమని నాయన. వారి కన్నీళ్ళను తొడవమని ప్రార్థన చేస్తూ, పడిపోయిన స్థితులు ఎవరైనా ఉంటే వారు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ, మెలకువ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అండి.